సో ప్రధానంగా ఇక్కడ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే అసలు ఏమైంది ఆ రోజు? అసలు ఏం జరిగింది? ఆ? ఏం జరిగింది ఆ రోజు? అదే బాబాయ్ ఇంటికి పోయేటప్పుడు ఇక మధ్యలో ఆటో ఎక్కిన తర్వాత ఇక కొంచెం రాగపూర్ అనే ఊరు ఉంది. దాని తర్వాత దాటిన తర్వాత జంగల్ ఉంది. దాంట్లో అట్లా జరిగింది అన్నట్టు. ఆటో డ్రైవర్ ఆయన మామూలు రెగ్యులర్ గా తిరిగేట అయినా లేకపోతే రెగ్యులర్గా అట్లా తిరిగేటి అయినాయి తిరిగేట అటు సైడ్. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అసలు కండిషన్ ఏంటి? హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది మమ్మీ? కండిషన్ అయితే ఇప్పుడు ఏం చెప్పలేము అన్న, సాయంత్రం లోపల చెప్తా అన్నారు. ఇక సాయంత్రం రోజు చెప్తాను. ఆ. ట్రీట్మెంట్ చేస్తున్నారా వీళ్ళు? ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు. చేస్తున్నారు. అంటే ముఖం మొత్తం ఏంటి అంటే కొట్టిర్రా? కొట్టినట్టు ఇక్కడ నుండి మొత్తం మూడు మొత్తం తగిలినట్టు అనిపిస్తుంది. దీని మీద ఎఫ్ఐఆర్ నోట్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ అయ్యిందా? అయిపోయిందని చెప్తున్నారు. ఏమంటున్నారు పోలీసులు? మరి మరి దీని మీద యాక్షన్ తీసుకుంటారంట? ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అసలు? స్టార్ట్ అయింది చెప్తున్నారు చెప్తున్నారు ఇట్లా కేసు అయింది అని చెప్తున్నారు అంతే. డైవర్ట్ చేసి ఇప్పుడు ఈ ముస్లిం హిందూ ఈ పెడుతున్నారు కదా, నీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇట్లా కరెక్టేనా? అట్లా చేస్తున్నారా? ఇక అట్లా చేస్తున్నారు కదా, ఇక హిందూ అనే ముస్లిం. చేస్తున్నారా? కానీ ఇప్పుడు పర్లేదా? ఎట్లా ఉంది కండిషన్? ఇప్పుడైతే పర్లేదు, ఏం కాదు. ఒకవేళ పై తర్వాత చెప్తామని. అంటే ఇప్పుడు ఇంకోటి ఇక్కడ చాలా మంది అంటే రేప్ జరగలేదని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. మీ మమ్మీ చెప్పిరంట కదా రేప్ జరిగింది? అది మమ్మీ చెప్పలేదు, ఇంకా రేపు జరిగిందని ఇంకా చెప్పలేదు. అది ఇంకా చేయలేదు కూడా. కాకపోతే ఇక కొట్టినని అంతే చెప్పింది అంతే. ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు మా అమ్మ జైనూరు నుంచి కొయినూరు వెళ్తున్నారు సార్. కొయినూరు వెళ్తుండగా మధ్యలో ఒక రాగపూర్ అనే గ్రామం దాటిన తర్వాత ఒక అడవి ఉంది. ఆ అడవి చెట్టు పొదల్లో తీసుకెళ్లారు సార్ ఆటోని తీసుకెళ్తుంటే మా అమ్మేమో అరిసింది సార్. అప్పుడు అరిస్తే ఏం చేస్తాడని అరిస్తే ఆటో దిగి వెళ్ళిపోదాం అనుకున్నది. అప్పటికే ఒక్కటి కొట్టిండదు సార్. దేంతో కొట్టాడో తెలియదు, అయితే కొట్టి పడిపోయింది సార్. ఇప్పుడు కండిషన్ ఎలా ఉందంట? డాక్టర్స్ ఏమన్నా చెప్తున్నారా మీకు? కండిషన్ ఏంటి ఎప్పటికప్పుడు చెప్తున్నారా? ట్రీట్మెంట్ జరుగుతుందా లోపల? అవును సార్, ఇప్పుడు సర్జరీ ట్రీట్మెంట్ చేస్తున్నారంట. ఎవరు చెప్పారు మీకు ఇట్లా జరిగిందని? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు మీకు? మాకు మా మామ ఇచ్చిండు సార్. ఆయన చెప్పారు. తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు? అక్కడ నుంచి జైనూర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. జైనూర్ నుంచి ఆదిలాబాద్ తీసుకొచ్చినాం. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాం. కనీసం ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ అక్కడ వచ్చి చూసిర్రా? కనీసం ఇప్పటికైనా వచ్చి కలిసిర్రా? ఏం చెప్తున్నారు వాళ్ళు? నేను వచ్చిండ్రు సార్ సీతక్క. ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే ట్రీట్మెంట్ చేస్తాం అని చెప్తున్నారు సార్. ట్రీట్మెంట్ కాదు కదా మరి దీనికి అసలు ఇది ఏమన్నా సొల్యూషన్ ఏంటని ఏం చెప్పట్లేదు కాదు సార్. ఉరి శిక్ష వేస్తామని చెప్పిండ్రు సార్. అంతే, ఆయనకి శిక్ష అంతే. ఇప్పుడు సీతకు వచ్చిందా నిన్న? నిన్న వచ్చింది సార్. ఏమంటుంది ఆమె? నేను అది ఉరి శిక్ష వేయాలని నేను కొట్లాడతా అని చెప్పింది సార్ సీత. మరి ఈ రోజు వస్తానని చెప్పింది మరి? అవును సార్. అసలు కనీసం ట్రీట్మెంట్ అవుతుందా? అప్పుడు కనీసం చెప్తున్నారు మీకు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి? రేపు జరిగింది అంటుర్రా? రేపు జరగలేదు అంటుండ్రు సార్. అప్పుడు బలవంతం చేశారంట సార్, కానీ రేపు జరగలేదు. మీ మదర్ మీకు ఏం చెప్పింది అనేది చెప్పండి. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇప్పుడు మీరు మాకు ఏం చెప్పారు అది చెప్పండి. అంటే అక్కడ బలవంతం చేశారంట. అమ్మ అప్పటికే ఉరుకుదామని బయలుదేరింది సార్ అక్కడ నుంచి. అయితే కొట్టిండంట. పడిపోయిన తర్వాత నాకేం గుర్తు లేదు, తెలియదు అని చెప్పింది. ఎఫ్ఐఆర్ రాశారా పోలీసులు అక్కడ? రాశారు సార్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా అంటున్నారు. అంటే ఇట్లాంటి కేసెస్ గతంలో కూడా మనం చూసాం. కనీసం ఇప్పటిదాకా ఎట్లాంటి యాక్షన్ లేదు వీటి మీద. మరి మీరేం చెప్తారు? ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఇదివరకు కూడా ఆసిఫాబాద్ ప్రాంతంలో గిరిజన మహిళ పైన ఇది కొత్తగా ఏం జరగట్లేదు. 2019లో కూడా సేమ్ ఇదే ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ జరుగుతుంది. అంటే ఇవి బయటికి వచ్చిన ఇన్సిడెంట్స్, బయటికి రాని లోపల కప్పిపుచ్చే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అక్కడ ముస్లిమ్స్ అసలు ఏమంటారు, విచక్షణ లేకుండా మహిళల పైన, ఎస్పెషల్గా ట్రైబల్ ఉమెన్ పైన పడి వాళ్ళకి నచ్చింది చేసి ఎవడు మమ్మల్ని అడిగేటోడు దిక్కులేదు అన్న విధంగా అక్కడ ఆసిఫాబాద్ జైనూర్ అనే ప్రాంతం ఉంది. మీరు చూసినట్టయితే దీన్ని కమ్యూనల్ ఇష్యూ చేసి అటు అటు దాన్ని అల్లర్లు లేపి దీన్ని అసలు విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఇక్కడ వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళ కన్ఫర్మేషన్, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు కన్ఫర్మేషన్ ఏంటంటే రేప్ జరిగిందని మా మదర్ మాకు చెప్పింది అని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఆ ప్రస్తావన మన సీతక్క గారు నిన్న మెన్షన్ చేయలేదు. గోండు భాషలో మాట్లాడినరు, గోండు భాషలో చెప్పిండ్రు, ఏం జరగలేదని చెప్పిండ్రు అని మరీ స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇక్కడ ఇప్పుడు మీ సమక్షంలోనే కదా ఆయన జరిగిందని చెప్తున్నారు. మరి దీన్ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? దీన్ని ఒక మహిళా ఇష్యూగానే చూడండి. దీన్ని మతతత్వం జోడించకండి. దీన్ని ఒక మహిళా ఇష్యూగా చూడండి. మహిళకు న్యాయం జరిగేలాగా చూడాలని
కానీ మేము సీతక్క గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము. మీరు దాన్ని మహిళా ఇష్యూగా చూడకపోతే మేము దీన్ని ఎట్లా చూడాలో మాకు తెలుసు, మేము ఏం చేయాలో మాకు తెలుసు, ఆ అమ్మాయికి ఎట్లా న్యాయం జరిగించాలో మాకు తెలుసు.